For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు కో ఫౌండర్ ఆఫ్ క్రియేటింగ్, ఎక్స్పర్ట్ ఇన్ బ్రాండ్ మర్చెండైజింగ్ అండ్ గిఫ్టింగ్. మరి ఎవరు అనుకుంటున్నారా? అతనే మణిదీప్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఓకే, ఫైన్. మరి నేను ఒక విషయం అయితే విన్నాను, మీరు గిఫ్ట్స్లో ఎక్స్పర్ట్ అని. అవునండి. అసలు ఒక పర్సన్కి మనం గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? అసలు గిఫ్టింగ్ అంటే ఏంటి? మనకి అంటే మనం ఒక పర్సన్ గిఫ్ట్ ఇవ్వడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? గిఫ్టింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఓకే, బేసిక్గా ఫస్ట్ గిఫ్టింగ్లో ఎన్ని టైప్స్ ఉంటావో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజెస్ ఏంటో చెప్తాను. బేసిక్గా గిఫ్ట్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను, ఒక 7 to 8 మోడల్స్. వాటికి డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి పర్సనల్ గిఫ్టింగ్. ఈ పర్సనల్ గిఫ్టింగ్లో ఏమొస్తుందంటే పర్సన్ టు పర్సన్కి ఇచ్చుకునే పర్సనల్గా యూజ్ అయ్యి పర్సనల్ టచ్ ఉండే గిఫ్ట్స్ని పర్సనల్ గిఫ్ట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బర్త్డే ఉందండి. బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్ తన పర్సనల్ ఫొటోస్తో కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం, తను పర్సనల్గా ఫీల్ అయ్యే వేరే ఐటమ్స్ ఏమైనా ఇవ్వడం, ఇది పర్సనల్ గిఫ్టింగ్. ఇంకొకటి ఎక్స్పీరియన్షియల్ గిఫ్టింగ్. ఎక్స్పీరియన్షియల్ గిఫ్టింగ్లో గిఫ్టే ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్పీరియన్షియల్ గిఫ్టింగ్లో మనం ఏం చేస్తున్నామంటే ఆ ఎక్స్పీరియన్స్ని అవతర్ పర్సన్కి క్రియేట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకో ఫ్రెండ్కి సర్ప్రైజ్ చేద్దామని గోవా తీసుకెళ్ళాడు. గోవా తీసుకెళ్ళడం అన్నది ఒక ఎక్స్పీరియన్స్. తను ఆ గోవా తీసుకెళ్ళడం గిఫ్ట్ లాగా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ గిఫ్టింగ్. ఈ ప్రాక్టికల్ గిఫ్టింగ్లో ఏం ప్రోడక్ట్స్ వస్తాయి, ఏముంటాయి అంటే డే టు డే ఐటమ్స్లో అవతల పర్సన్ ఏవైతే యూజ్ చేస్తున్నాడో ఆ ప్రోడక్ట్స్ ఇచ్చేదాన్ని ప్రాక్టికల్ గిఫ్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉన్నాడు. తనకి రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాడు, రెగ్యులర్గా వేరే వర్క్స్ ఉంటుంటాయి, రెగ్యులర్ ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. తనకి ఇయర్ ఫోన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్, మీటింగ్స్ అటెండ్ అవ్వడానికి, మాట్లాడడానికి. అయినా ఇయర్ ఫోన్స్ అన్నది ఇంపార్టెంట్. అలా యూజబుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదాన్ని ప్రాక్టికల్ గిఫ్టింగ్ అంటారు. ఇంకొకటి లగ్జరీ గిఫ్టింగ్ ఐటమ్స్. ఈ లగ్జరీ గిఫ్టింగ్ ఐటమ్స్లో ప్రీమియం పర్ఫ్యూమ్స్ అవనివ్వచ్చు, ప్రీమియం ప్రోడక్ట్స్ ఇంక్లూడ్ అవుతాయి అన్నీ. అది ఒక కేటగిరీ లాగా ఇవ్వచ్చు, ఒక ప్యాకేజ్ లాగా చేసి ఇవ్వచ్చు. ఇంకోటి వచ్చేసి హ్యాండ్మేడ్ గిఫ్ట్స్. ఈ హ్యాండ్మేడ్ గిఫ్ట్స్లో ప్రతి ప్రోడక్ట్ మనం గిఫ్ట్ చేసేది హ్యాండ్మేడ్ అయి ఉంటుంది. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను అందులో కూడా. ఇప్పుడు హ్యాండ్మేడ్ సోప్స్ అన్నది చాలామందికి హ్యాండ్మేడ్ సోప్స్ అంటే ఇష్టం, చాలామందికి హ్యాండ్మేడ్ పర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం. పర్ఫ్యూమ్స్ని కూడా హ్యాండ్మేడ్ చేస్తారు. ప్లస్ ఇలా హ్యాండ్మేడ్ కేటగిరీలో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలా ఇప్పుడు క్లోత్స్ కూడా హ్యాండ్ ఓవెన్ క్లోత్స్ ఉంటాయి కొన్ని, ఎందుకంటే దానికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ వెళ్దాం అనుకుంటారు, అన్నీ న్యాచురల్గా కావాలంటారు, అన్నీ హ్యాండ్మేడ్ కావాలంటారు. అలాంటి వాళ్ళకి ఇలా హ్యాండ్మేడ్ గిఫ్ట్స్ సజెస్ట్ చేయొచ్చు. కమింగ్ టు మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి నేను ఒక 4 చెప్తాను. ఒకటి, బాండ్ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన కానీ, 2 కంపెనీస్ మధ్యన కానీ, 2 డిఫరెంట్ పర్సన్స్ మధ్యన కానీ గిఫ్ట్ అన్నది వాళ్ళ బాండ్ని పెంచుతుంది. ఆ గిఫ్ట్ ఇవ్వడం వల్ల తెలియని బాండ్ ఒకటి క్రియేట్ అవుతుంది, ఇద్దరు మ్యూచువల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదొకటి. ఇంకొకటి, బిల్డింగ్ సోషల్ కనెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిజినెస్ చేస్తున్నారు, ఒక బిజినెస్ మ్యాన్ కొత్త వెండర్స్ కోసం ట్రై చేస్తున్నాడు, కొత్త కస్టమర్స్ కోసం ట్రై చేస్తున్నాడు. ర్యాండమ్గా కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళకి జాబ్ వర్క్ చేస్తున్నారు, అన్నీ అవుతున్నాయి. కానీ వాళ్ళిద్దరి మధ్యన ఒక బాండ్ అంటూ లేదు, ఒక కనెక్షన్ అంటూ లేదు. ఈ గిఫ్ట్స్ ఆ బాండ్ని బిల్డ్ చేస్తాయి, ఆ సోషల్ కనెక్షన్ని బిల్డ్ చేస్తాయి. ఇంకొకటి హ్యాపీనెస్ అండి. గిఫ్ట్ అవతల పర్సన్ గిఫ్ట్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయం మనం అసలు. మనం ఏదైనా సడన్గా గిఫ్ట్ చేసినప్పుడు ఆ గిఫ్ట్ అన్నది ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని ఇస్తుంది, ఇన్స్టెంట్ బూస్ట్ని కూడా ఇస్తుంది. అది ఇన్స్టెంట్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది ఆ గిఫ్ట్ అన్నది. ఇంకొకటి, గిఫ్ట్ గ్రాటిట్యూడ్ చెప్పడానికి ఒక ఆప్షన్. మన ఇన్నర్ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయండి, మనం కొన్ని చెప్పలేము, ఎక్స్ప్రెస్ చేయలేము. అది గిఫ్ట్ రూపంలో చెప్పొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2 years బ్యాక్, 3 years బ్యాక్ మీ ఫ్రెండ్స్తో కలిసి మీ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకుంటారు. మీ బర్త్డే పార్టీ ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు గుర్తుంటారు, ఎంతమంది వచ్చింటారో ఆలోచిస్తే చెప్పగలుగుతారు. బట్ ఏ కేక్ తిన్నారు, ఏం చేశారు ఆ రోజు ఎగ్జాక్ట్గా అంటే మీరు చెప్పలేరు. కానీ మీకు ఆ రోజు ఏదైనా ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చి అది మీరు మర్చిపోందా అంటే మీరు ఈ రోజుకి గుర్తుపెట్టుకుంటారు, ఒక 4-5 years తర్వాత కూడా మీకు ఆ గిఫ్ట్ గుర్తుంటుంది. అవును. మరి నాకు ఒక డౌట్ అండి, ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో బాండ్ పెరగాలంటే గిఫ్ట్ ఇవ్వడం వల్లనే బాండ్ పెరుగుతుంది అంటారా? అలా అని కాదండి, గిఫ్ట్ ఇవ్వడం వల్లనే బాండ్ పెరుగుతుంది అన్నది కాదు, గిఫ్ట్ కొంచెం హెల్ప్ చేస్తుంది అంటున్నాను నేను. అంటే ఆ బాండ్ని స్ట్రాంగర్ చేయడానికి గిఫ్ట్ కూడా ఒక రీజన్. మణిదీప్ గారు, మరి గిఫ్టింగ్ గురించి ఎంత బాగా చెప్పారు కదా, మరి మీ లైఫ్లో మీరు ఎవరికైనా మెమరబుల్ గిఫ్ట్స్ ఇచ్చారా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మేము 2-3 months బ్యాక్ ఒక ట్రిప్కి వెళ్ళాము. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక 15-20 members కలిపి ఒక ట్రిప్కి వెళ్ళాము. ఆ ట్రిప్ చాలామంది ఎన్నో రోజుల తర్వాత ఆ ట్రిప్లో కలిశారు.
అసలు ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్స్ కూడా ఆ ట్రిప్ త్రూ గ్యాదర్ అయ్యాం మేము. నాకు వాళ్ళకి ఏదైనా స్పెషల్గా ఇవ్వాలని అనిపించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఐడియేట్ చేసి బ్రెయిన్ స్టార్మ్ చేస్తే మాదొక ప్రోడక్ట్ ఉంది, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అని చెప్పి. నేనేం చేశానంటే ఆ ట్రిప్లో బెస్ట్ ఫోటో ఒకటి కలెక్ట్ చేసి అందరికీ ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ చేసి ఇచ్చాను. ఈ మోడల్లో ఉంది కావాలంటే. ఫ్రిడ్జ్కి పెడితే ఉండిపోద్ది. ప్లస్ దీనికి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, దీన్నే బాటిల్ ఓపెనర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఫోటో నేను ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఆ ట్రిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సర్ప్రైజ్ ఇస్తామని చెప్పి. నేను ఈ గిఫ్ట్ ఇచ్చాను అందరికి. అసలు అందరు షాక్ అయ్యారు, అరే ఎంత బాగుంది అసలు గిఫ్ట్లో, ట్రిప్లో మంచి మెమరీస్ ఉండే, అసలు ఈ మెమరీ లాంగ్ లాస్టింగ్. అసలు తర్వాత జరిగిన మల్టిపుల్ మీటింగ్స్లో కూడా ఆ ఫోటో గురించి ప్రతిసారి డిస్కషన్ వచ్చింది. అరే మీరు ఇచ్చిన గిఫ్ట్ బాగుంది, ఆ ఫ్రిడ్జ్ పైన రోజు చూస్తున్నాం, దాన్ని చూసినప్పుడల్లా మా ట్రిప్కి వెళ్ళిన ట్రిప్కి వెళ్ళిన అన్ని గుర్తొస్తుంటాయి అని అంటున్నారు. ఓకే, సో గిఫ్ట్ అనేది ఒక మెమరబుల్ అంటారు. అవునండి, గిఫ్ట్ అన్నది ఒక మెమరీ, గిఫ్ట్ అన్నది ఒక మెమరీ, గిఫ్ట్ అన్నది ఒక ఎమోషన్ కూడా. ఎస్, రెండు కలిపితే ఒక గిఫ్ట్ అంటారా? అంతే అంతే. ఎస్, చూసారు కదా ఫ్రెండ్స్, ఒకేషన్ ఏదైనా పర్లేదు బట్ గిఫ్ట్ మాత్రం ముఖ్యం మిగులు అంటున్నారు. మీకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.